బిసిబెల్లిబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఉడికించిన కందిపప్పు, ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీ, పసుపు, ఉప్పు, నూనె, నెయ్యి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తరిగిన టమాటో, బిసిబెల్లబాత్ పౌడర్, చింతపండు గుజ్జు, పల్లీలు, కాజు, కొత్తిమీర, కరివేపాకు, వంకాయ, బెండకాయ, ఇంగువ. బిసిబెల్లిబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి పల్లీలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బీన్స్, కరివేపాకు, పచ్చి బఠానీలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన క్యారెట్, బంగాళాదుంపలు, పసుపు, ఉప్పు, చింతపండు రసం, కొత్తిమీర, బెల్లం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న అన్నం, ఉడికించుకున్న కందిపప్పు, బిసిబెల్లిబాత్ మసాలా పొడి, వేయించిన పల్లీలు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు, నెయ్యితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బిసిబెల్లిబాత్ రెడీ.